హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇవాళ ఉగాది పండుగ కదా, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేనైతే ఇంకా పూజ మొదలు పెట్టలేదు. పూజ సామాగ్రికి రెడీ చేసుకుంటున్నాను. ఇల్లు తుడిచి ఇవన్నీ తుడుచుకొని గుమ్మాలు అవి పూజించుకునేటప్పటికి నాకు టైం పట్టేసింది. గుమ్మాలు పూజించుకొని బయట ముగ్గులు వేసేసుకున్నాను. దేవుడిని ఇంకా అలంకరించుకోవాలి. ఇంకా చాలా పని ఉంది. మీకైతే ఉగాది శుభాకాంక్షలు చెప్తామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. గుమ్మాలు అయితే ఇలా పూజలు చేసుకున్నాను. ఇవన్నీ గుమ్మాలు ఇలా పూజలు చేసుకొని గుమ్మానికి ఇలా వేపాకను మామిడాకు పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర కూడా అలాగే మామిడాకు వేపాకు కట్టుకొని ఇక్కడ అయితే వేపాకును మామిడాకు కడతాను తోరణంలాగా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటైతే నా పని ఇంతవరకు వచ్చేసింది. మీ పనులు ఎంతవరకు వచ్చినాయో చెప్పండి. ఇదిగోండి, నేను పొయ్యి దగ్గర అయితే ఇలాగా పొయ్యిని పూజించేసి పొయ్యి దగ్గర ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి దగ్గర నీట్గా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇదైతే రైస్ అండి, కడిగి పెట్టాను. అలాగే శనగపప్పు ఉడకబెట్టేసుకున్నామని పెట్టుకున్నాను. శనగపప్పు వచ్చి పూర్ణాలకి, రైస్ వచ్చేసి లెమన్ రైస్ చేద్దామని పెట్టుకుంటున్నాను. సేమియా పాయసం అయితే చేస్తాను. గారెకు కూడా నానేసాను. గారెకు పిండి రుబ్బేసి వేసుకొని మన ఉగాది పండుగ సెలబ్రేషన్ అయితే చేసేసుకుంటున్నాను. ముందు పూజా కార్యక్రమానికి నేను అన్నీ రెడీ చేసుకుంటానే ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇవి ఒక పక్కన ఉడుగుతూ ఉంటాయి. అమ్మవారి దగ్గర నేను రెడీ చేసుకుంటూ ఉంటాను. అమ్మవారిని కూడా అగ్ని దేవుడికి నమస్కారం చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. ఇవి ఉడుకుతూ ఉండేలోపు నేను అమ్మవారి దగ్గర డెకరేషన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మీ ఉగాది పండుగ ఎలా చేసుకుంటున్నారో సెలబ్రేషన్స్. మా ఉగాది పండుగ అయితే నేను ఇంట్లో సింపుల్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. సేమియా పాయసం అయితే చేస్తాను. నేను చేసినాక చూపిస్తాను మీ అందరికీ. ఉగాది శుభాకాంక్షలు మరొకసారి. మనం సబ్స్క్రైబర్స్కి కానీ నన్ను లైక్ చేయండి. మన ఛానల్ ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో కలుద్దాం. పులిహోరకి అయితే తాలింపు పెట్టేశానండి. పప్పు ఉడికిచ్చేసి పెట్టుకున్నాను, పచ్చిపప్పు. అలాగే గారెకి దీంట్లో అదే ఇవ్వండి తాలింపు గింజలు అన్నీ రెడీ చేసి పెట్టేశాను. పులిహోరకి అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగో నిమ్మరసం, పాయసం రెడీ చేశాను, సేమియా పాయసం. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను. 1 by 1 వేసేసుకుంటాను తాలింపులో. ఇవ్వండి ఎండుమిర్చి, అలాగే పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు మొత్తం వేసేసుకున్నాను. ఇవైతే ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవైతే పల్లీలు వేసేసినాయి, కొనుక్కున్నాను చెప్పాను కదా, అందుకని కొంచెం ఇప్పుడైతే వేస్తున్నాను పల్లీలు. పసుపు, కూడా వేసేసుకున్నాను. ఫ్రై అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి అవి మంచిగా వేగిపోతే బాగుంటుంది కదా. వేగిపోతున్నాయి కదా. మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఫ్రెండ్స్? మా పనులు అయితే ఇంతవరకు వచ్చేసింది. ఇప్పటి వరకు ఇంకా చాలా పని ఉంది నేను చేయాల్సింది.
ఇవి కూడా వేగిపోయినాయి. కరివేపాకు వేసేస్తున్నాం. కరివేపాకు కూడా వేసేసి పోపు అయితే రెడీ. మన పోపు క్యారెట్ ఈరోజు కొత్తిమీర కూడా పెట్టేసుకున్నాను. పోపు రెడీ అయిపోయింది, దింపేసుకుంటున్నాను. పులిహోర కలిపేసుకోవడం నేను ముందైతే పులిహోర కలిపేస్తాను, తర్వాత పనిలోకి వెళ్ళిపోతాను. గారె అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవ్వండి, గారెలో అయితే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వరకు వేసాను, ఇంకేమీ లేదు. ఆయిల్ కూడా వేడెక్కేసింది. గారె తీసి దాంట్లో వేసేసుకుంటాను. మన గారెలు అయితే రెడీ అవుతున్నాయి. గారెలు అయిపోయాయి. పూర్ణాలు కూడా వేసేస్తానండి. ఇంకా ఉగాది పచ్చడి కూడా చేయాలి. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదా, ఉగాది పచ్చడి కూడా చేసేయాలి. అమ్మ కూడా ఒకటే ఉంటుంది, అమ్మకి ఉగాది పచ్చడి చేయటం రాదు. అమ్మనైతే ఇక్కడే భోజనం చేయమంటాను వాళ్ళకి. నాన్న వేరే చోట పనికి వెళ్తాడు, అందుకని అమ్మ ఒక్కతే ఉంటుంది. అన్నయ్య వాళ్ళు పిలవలే, ఇంకా అందుకని అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి అమ్మని ఇక్కడే భోజనం చేసేయమంట. పండుగలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మా ఇంట్లోనే భోజనం చేయమంటాము. మేము వాళ్ళ ఇంటికి రమ్మంటారు కానీ మేము వెళ్ళం, ఒక్కతే కదా ఇంకెందుకులే అని అంటూ దేవుడి పూజ అవి అంటే చేయాలి. ఇంకా పూర్ణాలకు అయితే రెడీ చేసేసానండి. కొన్ని పూర్ణాలు పూర్ణం పిండి ఆయిల్ కూడా వేడెక్కింది. పూర్ణాలు అయితే చేసేసుకున్నాం. నేనైతే పూర్ణాలు కూడా రెడీ అయిపోతున్నాయి. పూర్ణాలు కూడా రెడీ అయిపోతున్నాయండి. పూర్ణాలు రెడీ. మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి మన పూర్ణం కూడా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చినాయి పూర్ణాలు కూడా. మా పూర్ణం బోర్లు అంటారు, పూర్ణాలు అంటారు మా ఊర్లో వచ్చేసి. ఇంకా దేవుడి దగ్గరకి ఉగాది పచ్చడి ఒకటి రెడీ చేసి వేసుకుంటే నాకు వంటల పని అయిపోతుందండి. వంటల పని అయిపోగానే దేవుడికి పూజ కార్యక్రమం అయితే చేసుకుంటాను. సరేనా. ఇదిగోండి చింతపండు పులుసులో ఉప్పు కొంచెం కారం వేసేసాను మామిడికాయ పచ్చడి కోసం. కొన్ని మామిడికాయ ముక్కల్లాగా చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు, అదే మామిడికాయని మళ్ళీ తురుముకున్నాను, కొంచెం తురుము కూడా పెట్టుకున్నాను. అది అరటికాయ ముక్కలు చిన్నగా కట్ చేశాను. అరటికాయ ముక్కలు ఇవి మెయిన్ చేదు కదండి. వేపపూత అయితే వేసేసుకున్నాను. మళ్ళీ బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే కలుపుకుంటున్నాను నేను పచ్చడి, ఎందుకంటే షాప్ దగ్గరికి అమ్మ కూడా నాకు కూడా కొంచెం కావాలనుంది, అందుకని ఎక్కువగానే కలిపేస్తున్నాను. ఇదిగోండి మన వేపపూత పచ్చడికి రెడీ చేసేసుకుంటున్నాను. వేపపూత పచ్చడి అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను నేను. పుల్లైసి
నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి మొత్తం నేనైతే ఇలా అమ్మవారిని అంటే స్వామిని శివయ్యని మా ఇంట్లో ఉన్న దేవుళ్ళని ఇలా పూజించేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిపోయింది. మీ పూజ కంప్లీట్ అయిందా? అలాగే పక్కన అత్తయ్య మామయ్య ఫోటో కూడా పెట్టుకున్నాను. సీను మా తమ్ముడు ఫోటో కూడా ఉంటే పెట్టుకున్నాను చిన్నది. మా ఆడబిడ్డ ఫోటో అయితే లేదు, అందుకని పెట్టుకోలేదు. చిన్న ఫోటో కూడా లేదు. తల్లి పెద్ద ఫోటో మా ఫంక్షన్ ఫోటోలో ఉన్నాయి కానీ విడిగా లేదు, అందుకని ఆవిడ పెట్టుకోలేకపోయాను. ఇదిగోండి మా పూజ అయితే కంప్లీట్. మీ పూజ అయిపోయిందా? మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ మరొకసారి. బాయ్.